సమయంలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు అయితే ఉన్నాయో హామీలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు చేశారు. మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద 2వ సంతకం చేశారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ మీద 3వ సంతకం చేశారు. అదేవిధంగా నైపుణ్య గణన దానికి సంబంధించి ఆ ఫైల్ మీద టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. సో మొత్తాన్ని చూస్తే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరి ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజే మెగా డిఎస్సి మీద సంతకం చేస్తారు, మరి చేయలేదు ఏంటి అని ప్రశ్నించారు. సో మొత్తానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తానికి వీటన్నిటి మీద కూడా సంతకాలు చేశారు. సో ఇదొక అంశం అయితే కూటమి విజయానికి పవన్ కళ్యాణే కారణం అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభిప్రాయపడ్డారు. సో ఆయన అంచనా వేయలేకపోవటం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాభవం చెందిందంటూ తోట త్రిమూర్తులు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సో మొత్తాన్ని చూస్తే కూటమి నేతలు పరస్పరం ఒకరికి ఒకరు సహకరించుకున్న విధానం ఏదైతే ఉందో, సో ఈ సహకరణ ఈ బాండింగ్ ఒక దశాబ్ద కాలం పాటు ఉంటే ఖచ్చితంగా వారికి తిరుగులేదనేది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి కూడా ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే అటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు వాళ్ళిద్దరి యొక్క బాండింగ్, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటు మెగాస్టార్ తోటి పవర్ స్టార్ తోటి ఇద్దరితోటి కూడా ఆయన కరచాలనం, ఆయన ప్రజలకే వారిద్దరితో కలిసి విక్టరీ సింబల్ను చూపించటం. సో అదేవిధంగా నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని తన సోదరుడిలాగా భావిస్తున్నటువంటి నారా లోకేష్ ఆయన పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకోవటం వద్దన్నప్పటికీ కూడా ఆయన పాదాల మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఒక సోదరుడిలాగా సోదర భావాన్ని ఏదైతే ఉందో అది వ్యక్తం చేశారు. సో ఎక్కడ నెగ్గాలా కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అంటూ గతంలో జనసేన అధినేత తన సినిమాలో డైలాగ్ ఏదైతే ఉందో అది ఆయన పాటించారు. అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ కూడా ఏదైతే స్పష్టంగా విజువల్స్లో కూడా చూడొచ్చు. సో నారా లోకేష్ ఏదైతే పవన్ కళ్యాణ్ని తన సోదరులాగా భావించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారో, సో కూటమికి సంబంధించి ఒకరికొకరు చాలా బలంగా వారి యొక్క బాండింగ్ని పెంచుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. వారి మధ్య ఎలాంటి పొరపచ్చలు వచ్చే పరిస్థితి లేదు. మరి వారి మధ్య ఏదైనా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఎవరు ప్రయత్నం చేసినప్పుడు కూడా అది అసాధ్యమైనటువంటి పని అనేటువంటి విధంగా కూడా వారి బాండింగ్ ఏదైతే ఉందో మెగా కుటుంబంతో నారా కుటుంబం బాండింగ్ ఏదైతే ఉందో స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం కూడా అటు నారా కుటుంబంతో పాటు ఇటు మెగాస్టార్ తోటి అదేవిధంగా ఆయన సోదరుడు జనసేన అధినేత తోటి ప్రధాని మోదీ ఆయన చేస్తున్న కరచాలనం కానీ ఆయన ప్రవర్తిస్తున్న తీరు కానీ చూస్తే ఇక్కడ ఒకరికి ఒకరు జనసేన కోసం బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం కోసం జనసేన, జనసేన కోసం తెలుగుదేశం ఒకరికి ఒకరు అనే విధంగా వారి బాండింగ్ ఏదైతే ఉందో ఇదే బంధంగా కొనసాగిస్తే ఎప్పటికీ వీరిదే రాజ్యం ఖచ్చితంగా అనేటువంటి అభిప్రాయం కూడా అందరిలో కూడా వ్యక్తమవుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి అంశాన్ని చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శివపార్త గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్సీ మరికోసేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? రైట్, మీ వాయిస్ మీట్లో ఉంది ప్రసాద్ గారు. రైట్, మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు మీ దగ్గరికి. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఒకరి కోసం ఒకరు, టీడీపీ కోసం జనసేన, జనసేన కోసం టీడీపీ, సో అదేవిధంగా వీరిద్దరి కోసం బీజేపీ అన్నట్టుగా వారి బాండింగ్ ఏదైతే ఉందో విజువల్స్లో కూడా చూడొచ్చు. సో వారి మధ్య ఎవరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలన్నా కూడా అదే జరిగే పని కాదనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఏవైతే ప్రధాన అంశాలు మనం చెప్పుకున్నాం, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, అదేవిధంగా నైపుణ్య గణన ఫైల్, ఇవైతే వీటన్నిటి మీద సంతకాలు చేశారు. సో మొత్తానికి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారు రేపు 1వ తారీఖున 7,000 రూపాయలు అంటే ఇప్పుడు పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతూ కూడా ఆయన తీసుకున్నటువంటి ఇంకోటి ప్రధానమైనటువంటిది ఐదో అంశం అనుకోవచ్చు. పింఛను 4,000 రూపాయలకు పెంచుతూ, అంటే మొన్నటి వరకు కూడా 3,000 రూపాయలు. సో ఇప్పుడు ఒకసారిగా 1,000 రూపాయలు పెంచారు. ఎన్నికల మేనిఫెస్టోలో అయితే హామీ ఇచ్చారు. సో ఏదైతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి కూడా కలిపి జూలైలో వేస్తున్నారు. జూలై 1వ తారీఖున లేదా 1 లేకపోతే ఫస్ట్ వీక్
సో ప్రతి లబ్ధిదారుడు కూడా 7,000 రూపాయలు పెన్షన్ అందుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో మొత్తానికి పరిపాలన ముందుగా అందరినీ సాటిస్ఫై చేసే విధంగానే మొదలైంది అనుకోవచ్చా? డెఫినెట్గా మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఫస్ట్ శ్రీకారం చుట్టింది పవన్ కళ్యాణ్. ఇట్స్ గ్రేట్స్ గో టు ద పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఫస్ట్ వ్యతిరేక ఓటు చేయలేమని కూటమి కట్టడం కానీ అన్ని రకంగా కానీ, అదేవిధంగా తెలుగుదేశం శ్రేణులు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా కలిసి రావటం, అలాగే బీజేపీ యొక్క ఆశీస్సులు, మోడీ గారి ఆశీస్సులు స్ట్రాంగ్ దాంతో ఈ కూటమి ఘన విజయం సాధించింది. అదేవిధంగా వాళ్ళు ఎంతవరకు ఉన్నారో, ఎంత బాండింగ్తో ఉన్నారన్నది మనం నిన్న ప్రమాణ స్వీకారంలో చూస్తేనే అర్థమవుతుంది. అలాగే మోడీ గారి బ్లెస్సింగ్స్ మన రాష్ట్రానికి గతంలో కన్నా ఇంకా ఎక్కువగా ఉంటాయని కూడా మనం ఆశించవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టే ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం కొబ్బరి చెట్టు పాతే కానీ కాయలు కాదు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ జిఎస్టీ సంతకం అన్నారు. ఈ రోజు ఇందాక 4:41 ఆయన ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ సంతకం దాని మీదే పెట్టారు. తర్వాత 5 కూడా చెప్పారు. ఇప్పుడు 1 by 1 ఏంటంటే మనం టైం ఇవ్వాలి, మన వెంటనే పరిగెత్తేది కదండి. 5 సంవత్సరాల వైసీపీ చేయలేంది 5 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేయాలంటే కష్టం కదా. దానికి ఏంటంటే టైం తీసుకుంటారు మెల్లింగా. అందులోకి పరిపాలనా దక్షుడు కాబట్టి చంద్రబాబు నాయుడు దాన్ని మెల్లింగా వెళ్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు టీం చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. చంద్రబాబు నాయుడు చాలా సాహసం చేసినట్టుగా ఉందన్నమాట ఈ టీం చూస్తే. అంటే 17 మంది కొత్త వారికి ఇవ్వటం, అలాగే పాత కొత్త కలయికతోటి 17 మంది కొత్త వాళ్ళు 24 మందిలో 17 మంది కొత్త వాళ్ళు, బాగా సీనియర్లు కూడా పక్కన పెట్టి ధైర్యం చేశారని చెప్పాలి. అందరు సౌమ్యులు అందరూ. అందుచేత ఏంటంటే పరిపాలన చాలా బాగా సాగుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మనం టైం కూడా ఇవ్వాలి. వెంటనే దీన్ని మనం ఎక్కి ఇది ఇవ్వలేదని కూడా కాదు. ఈ నెల్లాలి చేసుకోవాలి, సెంట్రల్తో మాట్లాడుకోవాలి, అన్ని నిధులు అన్నీ తెచ్చుకుంటూ ఉండాలి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుని జాగ్రత్తకి వెళ్తే డెఫినెట్గా ఈ బాండింగ్ అన్నది కలిసి ఉంటే కలసుకం. డెఫినెట్గా ఈ విషయంలో మటుకి డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే 10 సంవత్సరాలు కూటమి ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. దీంట్లో మధ్యలో ఈ టీవీ వాళ్ళు కానీ యూట్యూబ్లో చాలామంది పైచిళ్ళు ఇది పెళ్లి తాళికట్టుగానే నువ్వు కలిసి ఉంటావా అన్నట్టుగా ఉందన్నమాట. కోరుకోవాలి పిల్లానికి తాళికట్టుగానే నువ్వు నాతో ఉంటావేంట అన్నట్టు అడిగినట్టుగా ఉందన్నమాట. మన కొంతమంది యూట్యూబ్ ఛానల్స్కి ఎంతకాలం ఉంటారు నువ్వు అప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు. అది అట్లా కాదు. ఇప్పుడు మన తాళికట్టుగానే అందరూ అక్షంతలు వేసింది కొంతకాలం శుభ్రం కాపురం చెప్పి ఇలా కాదు, చాలా కాలం ఉండాలని కోరుకుంటారు. అలాగే ఈ బంధం 10 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ చాలా బాగుపడుతుంది. అలాగే మంచి యొక్క పరిపాలన అందుతుందని నేను అనుకుంటున్నాను ఈసారి. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ చూడటం కానీ ఇవన్నీ కూడా ఇది గతంలో కన్నా ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా మంచి బాండింగ్తో వెళ్తుంది, మంచి పరిపాలన అందిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండానే మంచి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయన కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఉండి అంటే పార్టీని డెవలప్మెంట్ చేసుకుంటూ బంధాన్ని చేసుకుంటూ ఎక్కడెక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పరిగెడుతుంది. డెఫినెట్గా ఒక 4-5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మంచి వేగం పుంజుకుంటుందని నేను కోరుకుంటున్నాను. మనసా వాచ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఆ తిరుమల డెఫినెట్గా నెరవేరుతుంది. ఎందుకంటే గతంలో చూసిన యాటిట్యూడ్ వేరు, ఇప్పుడు యాటిట్యూడ్. అవును, మీరు చూస్తేనే ప్రమాణ స్వీకారం టైంలో చూస్తేనే ఇప్పుడు కల్మషం లేకుండా ఎవరికాలు కలిసిపోయి ఇప్పుడు ఓట్ అంతా కన్సాలిడేట్ అయింది మాలనే కదా ఓట్ అంత భారీ మెజారిటీలు రావడం జరిగింది. అవును, అదేవిధంగా వీళ్ళందరూ కూడా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చూస్తుంటే అర్థమవుతుంది మరి ఎట్లా సీనియర్స్ పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళందరికీ ఇవ్వటం, అసలు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా డెఫినెట్గా ఎవరికి ఇచ్చే గౌరవం ఇదివరకు కన్నా ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా ఈ బంధం కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను అన్నమాట. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మందడి శివపార్త్ గారు.